అమెరికా ఒకవైపు యుద్ధ విరమణ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇజ్రాయెల్ ఇంకొక వైపు ఈ యుద్ధ విరమణ జరిగేలోపు ఇరాన్ యొక్క నడ్డి విరిచేయాలని చూస్తుంది. ఎలాగైనా సరే ఈ విరమణలోపే ఇరాన్ని ఎంత వీలైతే అంత గట్టిగా దెబ్బ కొట్టాలని ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద భారీ దెబ్బలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇటువైపు ఏమొచ్చేసి ట్రంప్ విరమణ చేస్తున్నాడు. అందుకని ఇజ్రాయెల్ ఏం కోరుకుంటుందంటే కొద్దిగా పొడిగిస్తే మేము ఇరాన్ మీద దాడి చేస్తామన్న విధంగా ఇప్పుడు అమెరికాకి కొంచెం విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగో అనుకోకుండానే ఏప్రిల్ 6 వరకు అయితే యుద్ధం వెళ్ళిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏప్రిల్ 6 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత ఇరాన్ని ఆపొచ్చు, ఆపలేకపోవచ్చు. కానీ ఏప్రిల్ 6 లోపే ఇరాన్ని చాలా వరకు దెబ్బ కొట్టగాలి. అది అవుద్దా అవ్వదా అని ఇప్పుడు ఇజ్రాయెల్ ఆలోచిస్తుంది. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ యొక్క ఆ క్షిపణి దాడి ఏదైతే ఉందో అవి దాడులు చేయకుండా ఆ క్షేత్రాన్ని అంటే ఆ ప్లాంట్ని పూర్తిగా నాశనం చేయాలి. ఎక్కడ కూడా ఇరాన్ అనేది బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయకూడదు. రెండోది అణ్వాయుధాలు తయారు చేయకూడదు. మొట్టమొదటిదే అణ్వాయుధాలు వాస్తవంగా, కానీ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఇప్పుడు ప్రమాదకరమే కాబట్టి ఇవి తయారు చేయకూడదు. అలాగే అంతర్గతంగా రాజకీయ ఒత్తిడులు సృష్టించాలి ఇరాన్లో. ఈ మూడు ఏర్పాటై ఈ మూడింటిని గనక సాధించగలిగితే ఇజ్రాయెల్ యొక్క యుద్ధం యొక్క లక్ష్యం నెరవేరినట్లే. దానికోసం ఇప్పుడు ఎన్ని చేయాలని చేస్తుంది. ఏప్రిల్ 6 వరకు అంటే పెద్దగా టైం ఏం లేదు. అవి ఒక 6 రోజులు, ఇవి ఒక 3 రోజులు. కాబట్టి ఈ వారం రోజుల్లోనే మొత్తం ముగించేయాలి. అందుకోసమని ఇజ్రాయెల్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్ దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ మీద, కానీ ఇజ్రాయెల్ ఈ మధ్య దాడులు ఆపింది. అంటే దాడి చేసినా సరే గట్టి దాడి చేద్దాం, ఇరాన్ మొయ్యో కుయ్యో అనాలి అన్న విధంగా దాడి చేద్దాం అన్న విధంగా ఇజ్రాయెల్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఏమొచ్చేసి రాత్రి దాడి చేసింది ఇజ్రాయెల్ మీద. అది చాలా పెద్ద దాడి, క్షిపణ దాడి చేసింది. ఈసారి ఎలాంటి దాడి చేయాలి, అలాంటి దాడి మళ్ళీ ప్రతీకార దాడులు కాకుండా గట్టి దాడి చేయాలి. అది ఇరాన్కి అది చాలా భారీ నష్టాన్ని తీసుకురావాలి. ఆ విధంగా దాడి చేయడానికి ప్లాన్ చేస్తుంది. మరి ఎలాంటి దాడి చేస్తుందో మీరు తెల్లారేసరికల్లా వింటారు. అది దాడి ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేస్తుంది. ఇరాన్ కూడా అప్రమత్తంగానే ఉంది. ఏ దాడైనా జరగవచ్చు, ఏ దాడైనా మనకు రావచ్చు అన్న విధంగానే అప్రమత్తం చేస్తుంది తన యొక్క దళాలే.